రణబాలి కోసం విజయ్ ప్రాణాలకే తెగించాడు. బయటపడ్డ షాకింగ్ నిజం. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం రణబాలి ప్రస్తుతం అభిమానుల్లో భారీ ఆసక్తిని రేపుతుంది. దర్శకుడు రాహుల్ సాంక్రిత్యన్ రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి విజయ్ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పోస్టర్తో పాటు కొత్త గ్లింప్స్ను విడుదల చేశారు. ఈ కంటెంట్ విడుదలతో సినిమాపై ఉన్న హైప్ మరింత పెరిగింది. సోషల్ మీడియాలో కూడా గ్లింప్స్ విస్తృతంగా వైరల్ అవుతోంది. ఈ గ్లింప్స్లో ప్రధానంగా చూపించిన హార్స్ రైడింగ్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. స్టాలియన్ బ్రీడ్ గుర్రాలపై స్వారీ చేయడానికి విజయ్ దేవరకొండ తీవ్రంగా శిక్షణ తీసుకున్నట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. సాధారణంగా ఇలాంటి సన్నివేశాలకు డూప్లను ఉపయోగిస్తారు, కానీ ఆయన స్వయంగా స్వారీ చేయాలని నిర్ణయించుకున్నాడట. దీనికోసం ప్రత్యేకంగా గుర్రపు స్వారీ నిపుణుల వద్ద శిక్షణ పొందారు. శిక్షణ సమయంలో కొన్ని గాయాలు అయినప్పటికీ ఆయన వెనక్కి తగ్గలేదని చిత్ర బృందం తెలిపింది. కష్టమైన పరిస్థితుల్లో కూడా సన్నివేశాన్ని సహజంగానే చేయాలనే పట్టుదలతో విజయ్ ముందుకు సాగినట్లు గ్లింప్స్లో చూపించారు. ఈ స్వారీ సన్నివేశాలు తెరపై చాలా అద్భుతంగా కనిపిస్తాయి, అందుకే ఇలాంటి కఠినమైన సీన్స్ చేస్తున్నా అని ఆయన వీడియోలో మాటలు అభిమానులను ఆకట్టుకున్నాయి. రణబాలి కథ 1854 నుండి 1878 మధ్య బ్రిటిష్ పాలనా కాలంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతుంది. చారిత్రక నేపథ్యాన్ని ఆధారంగా తీసుకొని భారీ స్థాయిలో యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతుంది. కథలో స్వాతంత్ర పోరాటానికి సంబంధించిన కీలక సంఘటనలు కూడా చూపించనున్నారని సమాచారం. ఈ సినిమాలో రష్మిక మందన కథానాయికగా నటిస్తుండగా హాలీవుడ్ నటుడు ఆండ్రోల్ వోస్లో కీలక పాత్రలో కనిపించనున్నారు. వీరి కాంబినేషన్ సినిమాకు అంతర్జాతీయ స్థాయి ఆకర్షణను తీసుకొస్తుందని భావిస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్టును ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తుంది. టెక్నికల్గా, విజువల్స్ పరంగా హై స్టాండర్డ్లో సినిమాను రూపొందిస్తున్నారని మేకర్స్ చెప్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రం సెప్టెంబర్ 11వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. విడుదలకు ముందే గ్లింప్స్ వచ్చిన స్పందనతో సినిమా మీద అంచనాలు మరింత పెరిగాయి. విజయ్ దేవరకొండ కెరియర్లో ఇది మరో కీలక మైలురాయిగా నిలుస్తుందని అభిప్రాయం వ్యక్తమవుతుంది.